వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఏమిటి వాళ్ళ రైజన్ 5 7500F అండ్ ఇంటెల్ వాళ్ళది ఇంటెల్ కోర్ 5225F. ఈ రెండు ప్రాసెసర్లకు సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్టార్టింగ్లో ఒక పాయింట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఏదైతుందో అమెజాన్ నుంచి మీకు చూపిస్తున్నాను. క్రెడిట్ అంతా కూడా సోర్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్కి, నాకైతే కాదు. కానీ ఇక్కడ మెయిన్ కీలకమైన పాయింట్ ఏంటంటే మాత్రమే ఆఫ్లైన్లో ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్లో ఈ ప్రైస్ ఉంది, ఆఫ్లైన్లో మీకు తక్కువ ప్రైస్లోకి రావచ్చు. ఇక్కడ ఏఎండి వాళ్ళ రైజన్ 5 7500F ప్రాసెసర్ ఏదైతే ఉందో మీకు 17,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఇంటెల్ వాళ్ళది చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 5 225F సిరీస్ ప్రాసెసర్ అవుతుందో 15,000కి వస్తుంది. సో ఇక్కడ ఆఫ్లైన్ ప్రైస్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇక్కడ ఇది 17,000 ఉంది, ఇది 15,000 ఉంది. ఏది బెటర్ అని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫస్ట్ ప్రైస్ అయితే చూసారు కదా. సో ప్రైస్ కానీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఇంటెల్ వాళ్ళది 2,000 తక్కువ ఉంది. సో ప్రైస్ ఆన్లైన్లో డిఫరెంట్ ఉన్నవి, ఒకసారి ఆఫ్లైన్ చెక్ చేసి మంచిగా రిపీట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్ ప్రైస్ చూసారు కదా, ఈ రెండు ప్రాసెసర్లకు సంబంధించిన ఇన్ డెప్త్ కంపారిజన్ అయితే వెళ్దాము. స్టిల్ నా ఒపీనియన్లో ఇప్పటికైనా సరే కూడా ప్రాసెసర్లకు పక్క పెడితే మాత్రం ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంచెం ఎక్కువనే ఉన్నాయి. సో నా సలహా ఏంటంటే మాత్రమే చూసి తీసుకోండి అనేసి అయితే సలహా అయితే ఇస్తాను. మోస్ట్లీ ఆఫ్లైన్లో ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ కంటే కూడా మీకు ఆఫ్లైన్లో అయితే ఇప్పుడు బార్గెన్ చేసుకునే సలహా అయితే ఉంటుంది. ఆన్లైన్ అయితే ఇప్పుడు సేల్స్ కూడా ఏమి అయిపోయినట్టున్నాయి కాబట్టి ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఏమిటి వాళ్ళ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ రైజన్ సిరీస్ ప్రాసెసర్ అన్నమాట. Zen 4 ఆర్కిటెక్చర్ 6 core 12 threadsతో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 38 MB క్యాష్ మెమరీతో పాటు వస్తుంది. 5 nanometer FinFET టెక్నాలజీతో కోర్ ప్రాసెసర్ వస్తుంది. డై వచ్చేసరికి అయితేనేమో 6 nanometer అనమాట. రైజర్ మాస్టర్ ఉంది. ఇక్కడ దాకా అయితే ఇది ఓకే కదా. సో మిగతా మదర్ బోర్డుల గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ ఇంటెల్ సైడ్ వచ్చేసేద్దాము. సో ఇంటెల్ సైడ్కి వచ్చేసరికి అయితేనేమో ఇది 225F సిరీస్ అనమాట. 2 F సిరీస్లో గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ కావాల్సింది. ఇక్కడ కోర్స్ చూసుకుంటే 6 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు వస్తుంది. టోటల్గా 10 కోర్స్ వస్తున్నాయి, 10 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. క్యాష్ మెమరీ చూసుకుంటే ఇక్కడ టోటల్గా L2 క్యాష్ మెమరీ ఏదైతుందో దగ్గర 42 MB క్యాష్ మెమరీ అయితే వస్తుంది. అండ్ 65 వాట్స్ పవర్ కన్జంప్షన్, టర్బో బూస్ట్ ఇస్తే 125 వాట్స్ దాకా ఏమంటారు పవర్ తీసుకుంటుంది. ఇక్కడ ఎఫిషియన్సీ కోర్స్ చూసుకుంటే 3.7 GHz ఉంది, పర్ఫార్మెన్స్ కోర్స్ 3.3 ఉంది. బూస్టింగ్ చేస్తే గిట్లా ఎఫిషియన్సీ 4.4కి వెళ్తుంది, పర్ఫార్మెన్స్ 4.9 GHzకి వెళ్తుంది అన్నమాట. TSMC వాళ్ళు N3B నోట్తో పాటు అయితే తయారు చేసారు అన్నమాట. 2025లో లాస్ట్ ఇయర్లో లాంచ్ అయింది అనుకోవచ్చు. అండ్ DDR5 ర్యామ్స్ రెండిట్లో కూడా DDR5 ర్యామ్ సపోర్ట్ అయితే చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది 2023లో వచ్చింది. సో ఇంకా 2 ఇయర్ ఏమంటారు 3 years బ్యాక్ అనుకోవచ్చు. ఇక్కడ మనము రెండు కూడా విండోస్ లినక్స్ సపోర్ట్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ పీసీఎల్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మదర్ బోర్డులో చూసుకుంటే అది ఎక్కడ మదర్ బోర్డులో చూసుకుంటే A620, X670E, X670, B650, B650E, X870E, X870, B840 అండ్ B850 మదర్ బోర్డ్స్ అయితే కంపాటబుల్ ఉన్నాయన్నమాట. అదే ఇంటెల్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో మీకు ఇక్కడ సాకెట్ నెంబర్ ఇస్తారు భయ్. ఇక్కడ LGA 1851 సాకెట్ అన్నమాట. సో ఈ సాకెట్ మట్టుకొని మదర్ బోర్డులో చూసుకోవాల్సి వస్తుంది. సో లేటెస్ట్ బై H610 మదర్ బోర్డ్స్ అయితే ఈజీగా వచ్చేది, కంఫర్టబుల్ అయితే అనమాట. లేకపోతే 660 మదర్ బోర్డ్స్ ఉన్నాయి కదా, అవి కూడా 660 మదర్ బోర్డ్స్ కూడా ఈజీగా కంఫర్టబుల్ అనమాట. మీదే ఇన్స్ట్రక్షన్ సెట్స్, విజువలైజేషన్ సంబంధించిన ప్రొడక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అదే ర్యామ్ స్పీడ్ చూసుకుంటే మాక్సిమం 50 to 100 MB ర్యామ్ స్పీడ్. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ర్యామ్ స్పీడ్ తక్కువ ఉంది అనుకోవచ్చు. ఇక్కడ ర్యామ్ స్పీడ్ ఎక్కడుంది, 60 to 100 MB ర్యామ్ స్పీడ్తో పాటు కూడా వస్తుంది. లేటెస్ట్ హార్డ్వేర్ కాబట్టి దగ్గర 2 years గ్యాప్, 2 years డిఫరెన్స్ అవుతుంది అన్నమాట రెండు ప్రాసెసర్లకి. సో బెనిఫిట్ ఏడా అన్న అంటే మాత్రమే ఇక్కడ మీకు కంపారిజన్ చూపించేస్తాను. సో ఇది నానో రివ్యూ వాళ్ళ వెబ్సైట్ అన్నమాట. క్రెడిట్ నానో రివ్యూ వాళ్ళకే. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 225F ప్రాసెసర్ ఏదైతే ఉందో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అన్నమాట. దగ్గర 6 పాయింట్స్ ఏమో ఏమంటారు బెంచ్ మార్క్స్ సింగిల్ కోర్ మల్టీ కోర్ కానీ 6% లాగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా అదే చూసుకోవచ్చు, లైక్ 6 to 8% పవర్ ఎఫిషియన్సీ కూడా ఉంది. అండ్ నానో రివ్యూ వాళ్ళ ఈ ఇప్పుడు పర్లేదు, బ్యాలెన్స్డ్ ఉంది, అంత బాగానే ఉంది. ఇక్కడ వాల్యూ ఫర్ మనీలో చూసుకుంటే మాత్రమే మనకి ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 225F జర వాల్యూ ఫర్ మనీ అంటారు. ఎందుకు అంటే ఇంతకు ముందుకే మీకు స్టార్టింగ్లో చూపించింది 15,000కి వస్తుంది, ఇదేమో 17,000కి వస్తుంది, 2,000 రూపాయలు మిగిలిపోతున్నాయి. ఇంకొంచెం ఇన్ డెప్త్కి వెళ్దాం. సో ఇంకొంచెం బెనిఫిట్ ఏంది అంటే మాత్రమే ఇది సంవత్సరంన్నర కొత్త ప్రాసెసర్ అన్నమాట. ఇంటెల్ వాళ్ళది, AMD వాళ్ళది చాలా పాతది, మల్టీప్లేయర్ అన్లాక్ అయినా సరే కూడా. అండ్ క్యాష్ మెమరీ 12 MB క్యాష్ మెమరీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ర్యామ్ స్పీడ్స్ ఎక్కువ వస్తున్నాయి, 3 nanometer ఆర్కిటెక్చర్ వస్తుంది,
ఫిజికల్ కోర్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట బై. సో అదొకటి బెనిఫిట్ అనుకోవచ్చు ఇంటెల్ వాళ్ళ నుంచి. సో ఫిజికల్ కోర్స్ ఉండడం వల్ల అవుట్పుట్ కాడ ఎడిటింగ్ కాడ జర బాగానే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ పాస్ మార్క్ చూసుకోవచ్చు. తర్వాత బ్లెండర్ సిబికి సంబంధించినవి, సో మల్టీమీడియాకి సంబంధించినవి పెద్దగా 5%, 6% అక్కడక్కడనే మీకు గ్యాప్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి 2024, ఒకటి 2023 ఇలా అట్లా లాంచ్ అయినాయి అనుకోవచ్చు. ఇక్కడ రైవల్రీ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది Ryzen 5 9600Xకి పోటీగా ఉంది. అది Ryzen 5 7500 చూసుకుంటే Ryzen 5 9500F అండ్ i5 13400Fకి జర పోటీగా అనుకోవచ్చు. ఇక్కడ సక్సెసర్ చూసుకుంటే Ryzen 5 9500F సక్సెసర్ లాగా కూడా ఉంది. ఇక్కడ కోర్స్ చూసుకుంటే మాత్రమే ఓవరాల్గా ఎంతమంది చెప్పినట్టు ఇంటెల్ వాళ్ళ 10 కోర్స్ వస్తున్నాయి, AMD వాళ్ళ 6 కోర్స్ వస్తున్నాయి. అండ్ కిందకి వచ్చేసరికి క్యాష్ మెమరీ ఏదైతే ఉందో బై ఇంటెల్ సైడ్ మీకు క్యాష్ మెమరీ కొంచెం బెటర్‌గా L2 క్యాష్ మెమరీ కొంచెం బెటర్‌గానే వస్తుందనమాట. సో, క్యాష్ మెమరీ పక్కకు పెట్టేస్తే ఇక్కడ Ryzen 5ది క్యాష్ మెమరీ 32 ఎంబీ క్యాష్ మెమరీ ఉంది. షేర్డ్ మెమరీ అది బాగుంది. ఇంటెల్ వాళ్ళ 3 నానోమీటర్స్, AMD వాళ్ళ 5 నానోమీటర్స్ అనమాట బై. ఇక్కడ Ryzen వాళ్ళది పవర్ కన్జంప్షన్ ఓవర్‌క్లాకింగ్ జర బ్యాలెన్స్‌డ్‌గా ఉందనమాట బై. అండ్ ర్యామ్ స్పీడ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈసీసీ సపోర్ట్ ఏదైతుందో ఇంటెల్ వాళ్ళకి లేదు. Ryzen వాళ్ళకి సపోర్ట్‌తో పాటు కూడా వస్తుందనమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే అన్న ఇదంతా పక్కకు పెట్టానా అంటే మాత్రమే సింపుల్ జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే ఏది తక్కువకొస్తదంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళది మీకు తక్కువకొస్తుంది. జర 5% ఏఎండీ కంటే గూడా Ryzen 5 7500F కంటే గూడా ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 5% జర బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుందనమాట. అంటే తక్కువ పైసలిచ్చి అంటే ఏఎండీ కంటే తక్కువ పైసలకే ఇది 5% ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది దానికంటే గూడా. సో, ఇది జర వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అంటాను. ఒకసారి ఆఫ్‌లైన్‌లో ఉంటాయి. ఇట్లా చెక్ చేసుకొని తీసుకోమనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. సో ఫైనల్‌గా ఇది ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వెషన్ కింద కామెంట్ చేసుకోవచ్చు బై. ఏ ప్రాసెసర్ నచ్చింది, ఏ ప్రాసెసర్ తీసుకోవడానికి కింద కామెంట్ చేయండి బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.